చింతమనేని ప్రభాకర్ గారి మీద 94 కేసులే ఉన్నాయంట. ఇంకా సెంచరీ రాలా, ఇంకా 6. ఇది పెడితే 95 అయ్యేది. ఇక బెటరు. చింతమనేనికి అచ్చోసిన ఆంబోతులాగా వదిలేశారు. కేసు పెట్టే పనే లేదు. ఇక ఎవరైనా కొట్టొచ్చు, ఎవరైనా తిట్టొచ్చు, ఎవరింటి మీద కన్నా వెళ్ళి దబాయించవచ్చు, తాగి చిందేయచ్చు. శభాష్. చంద్రబాబు నాయుడు గోల్డ్ మెడల్ ఇస్తాడు. వీళ్ళకి ఏమిటి అన్యాయం? 94 కేసులు ఉన్నాయి. ఇది 95వ కేసు. ఈ కేసు బెటరు. ఆయన అధికారం కూటమి రాగానే జడ్పీటీసీ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశాడు. దెందులూరు జడ్పీటీసీ ఇంటి మీదకి వెళ్ళి. అలాగే కామిరెడ్డి నాని అని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, ఆయన ఇల్లు తగలబెట్టారు. అలాగే భూ కబ్జాలు చేశాడు. 1 కాదు 2 కాదు. వెదవేగి సమీపంలో బీసీ నాయకుడిని చంపేశారు. ఇంత దారుణమైన కార్యక్రమాలు దెందులూరులో జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు గుడ్డి గుర్రానికి పళ్ళు నవ్వుతున్నాడు, లేదంటే చింతమనేనికి సపోర్ట్ చేస్తున్నాడు. పోలీసులందరినీ ఆయన అండగా ఉండి ఆయన దౌర్జన్యం చేస్తుంటే ఆయన ఎమ్మటెళ్ళి పనిచేయండి అనేటువంటి పాపతికి దిగజారిపోయినటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఒక దారుణమైన పరిపాలన వాళ్ళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దీనికి కూటమి నాయకులు తల దించుకోవాలి సిగ్గుతో అని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంత దారుణంగా ఉన్నటువంటి విషయాలని ప్రజలు గమనించండి. 2 సంవత్సరాలకి ఇంత ముదిరిపోతే మీ దుంపదెగ ఇంకా 3 సంవత్సరాలు మీ పరిపాలన భరించాలయ్యా రాష్ట్ర ప్రజానీకం. తెలుగుదేశం వాళ్ళనే మీరు కొట్టే కార్యక్రమం, జనసేన వాళ్ళని కూడా కొట్టే కార్యక్రమం. ఎవరు దోపిడీ గడ్డ వచ్చాడు అవుట్.